రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకునేందుకు చంద్రబాబు తెలంగాణలోని టీడీపీ నేతలతో ఎన్జీటీలో కేసు వేయించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గత పాలనలోనే తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు కట్టిందని, ఓటుకు నోటు కేసు వల్ల వాటిపై ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదని విమర్శించారు రవీంద్రనాథ్ రెడ్డి. ఈ రాయలసీమకు చాలా దారుణమైన అన్యాయం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు 2023లో నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో, గతంలో రాజశేఖర రెడ్డి గారి మాదిరి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయానికి ఒడిగట్టడం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేధావులు అందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా ఉద్యమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎత్తిపోకోకుండా దాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది.